సో చూస్తున్నాము ఈడీ ఇప్పటికే ఈ కేసులో దూకుడు పెంచింది. సోదాలు, అరెస్టులు ఒకదాని వెనుక ఒకటి వేగంగా కూడా కొనసాగుతున్నాయి. మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పండి, మొదటి నుండి కూడా ఇదంతా రాజకీయ కక్ష సాధింపు అన్నారు. కాకపోతే ఇది ఏకంగా 3వ అరెస్ట్ వరకు వచ్చింది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పరిపాలనలో పూర్తిగా ఫెయిల్ అయినారు అనేది జనం లేకపోతుంది. జనం లేకపోయినప్పుడు ఏం చేయాలా? ఏదో విధమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏంటి? గతంలో అధికారంలో ఉన్నటువంటి నాయకులను తీసుకొచ్చి అరెస్ట్ చేస్తూ ఉంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళు చేసిన తప్పుల కన్నా వాళ్ళు చేసిన తప్పులు ఎక్కువ అన్నట్టు చూపించడానికి వీళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నిన్న విజయవాడ కేసు జరిగింది. ఆ కేసు పూర్తి స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. పోలీసులు తీసుకుపోయి అతనిపోయి కొట్టి చంపి అతన్ని తీసుకుపోయి మళ్ళీ బైకర్లు తీసుకుపోయి అక్కడ పోయి దానం చేసి కనీసం వాళ్ళ తల్లిదండ్రులు, అయ్యా మా శవాన్ని ఇవ్వండి లేదా బూడిది ఇవ్వండి గంగలో కలుపుకుంటామంటే పలికే పరిస్థితిలో లేరంటే రాష్ట్ర ప్రజలు మొత్తం ఆలోచన చేస్తారా చేయరా? రాష్ట్రం మొత్తం ఆలోచన చేసినప్పుడు డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలా? ఏదో ఒకటి తీసుకువచ్చి మళ్ళీ వాళ్ళ మద్యం కేసులో వీళ్ళు తప్పులు చేసినారు, ఈ తప్పులు చేసినందుకు వీళ్ళు అరెస్ట్ చేసినారు, వీళ్ళు టోటల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనే డైవర్షన్ కోసం వీళ్ళకి కావాల్సినటువంటి మీడియాలను పెట్టి మా మీద ఎక్స్పోజ్ చేసి చూపించుకోవడానికి వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు మద్యానికి సంబంధించి పర్మిషన్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. దాదాపు 13 డిస్ట్రిక్టులకు పర్మిషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొత్తది ఇచ్చిన సందర్భం లేదు. మరి ఆయన ఇచ్చినటువంటి నకిలీ అనేది, ఆయన ఇచ్చినటువంటి పనికిమాలి అనేది, వాటిని మేము తీసుకున్న తర్వాత ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీకి సంబంధించిన వాళ్ళ, మాకు కావాల్సిన వాళ్ళ ఎవరో ఒకరు ఉన్న వాళ్ళతో తీసుకోవచ్చు, లీజ్ కానీ లేక కాంట్రాక్ట్ కానీ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత తయారు చేసిన తర్వాత ప్రభుత్వానికి అమ్మినారు తప్ప ఇక్కడ ప్రజలు డైరెక్ట్ ఏ లీడరు తీసుకొచ్చుకొని అమ్మిన సందర్భం లేదు. ఏ గ్రామంలో బెల్ట్ షాపులు పెట్టి దాంట్లో మళ్ళీ మేము సపరేట్గా మూతలు తీసి వేరే బంద్ కోసి దాని మూతలు బిగించి బెల్ట్ షాపులకు పంపించి ఒక్కొక్క బెల్ట్ షాపుకు 2 లక్షల రూపాయలు వేలం పాడి ఆ వేలం డబ్బులు తీసుకొని ఆ తర్వాత ఆ బెల్ట్ షాప్ నిర్వహించే వాళ్ళు ఒక్కొక్కరు 20 నుండి 50 రూపాయలు ఎక్సెస్ పెట్టి వసూలు చేసుకొని కోట్ల రూపాయలు పడిగెలుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళైతే, మాకు సంబంధం లేనటువంటిది ప్రభుత్వం పొద్దున్నే 10 గంటలకు తెరిస్తే రాత్రి 8 గంటలకు క్లోజ్ చేసి ఉన్న షాపుల్ని 2000 షాపులు తగ్గించి 42,000 బెల్ట్ షాపులు తొలగించేసి దాంట్లో లేకుండా చేసి పర్ఫెక్ట్గా పకడ్బందీగా నీట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సిస్టమేటిక్గా చేస్తే, వీళ్ళు అధికారంలోకి వస్తానే 1,75,000 బెల్ట్ షాపులు పెట్టి మళ్ళీ షాపులు అదనంగా పెంచి ఇప్పుడు మళ్ళీ ఇంకా బీచ్ల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో పెట్టుకునే పరిస్థితిని తీసుకొస్తున్నారంటే ఎక్కడికి ఏం చేస్తున్నారో అర్థం కాలే. వాళ్ళకి ఏమంటే వాళ్ళు ఎక్కడ ఆదాయం వస్తుంటుందో ఆ ఆదాయం వచ్చిన దాన్ని కనపడకుండా చేయాలా, ఎక్కడ వీళ్ళు తప్పు చేస్తారో ఆ తప్పుని కనపడకుండా చేయాలంటే ఆల్టర్నేటివ్ మా మీద రుద్దాలనే ఉద్దేశంలో భాగంగానే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మధ్యంలో ప్రతి గ్రామంలో ఏ గ్రామానికన్నా గుడిలే, బడిలే, సందులే, గొంతులే మొత్తం అన్ని ప్రాంతాల్లో బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ బెల్ట్ షాపులు అనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తలకెక్కింది. ఎక్కడ చూసినా టీడీపీ ఏందబ్బా ఇంత దరిద్రంగా బెల్ట్ షాపులు పెట్టి అమ్మిస్తున్నారనే ఆలోచన వచ్చింది. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దితే ఈ ఆలోచన మర్చిపోయి ఆ ఆలోచనకు పోతారనే ఆలోచనలో భాగంగా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమమే తప్ప ఎక్కడే కానీ అక్కడ తప్పు చేయడానికి అవకాశమే లేదు. వాళ్ళు చేసినటువంటి మద్యంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారే దానిపైన దాదాపు 6,000 అంటే మీరు కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీని కూడా తప్పుపడుతున్నారు మరి ఇండైరెక్ట్ గా. ఇప్పుడు ఈడీ అనేది ఇక్కడ ఈయన ఇచ్చినటువంటి సిట్ రిపోర్ట్ కానీ సిఐడి రిపోర్ట్ కానీ దీన్ని తీసుకొని పోయి అక్కడ రిపోర్ట్ చేస్తే అప్పుడు ఈడీ దీన్ని టేక్ఓవర్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు టేక్ఓవర్ చేసి గుడ్డిగా యాక్షన్ తీసుకోదు మోహన్ రెడ్డి గారు. ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది ఖచ్చితంగా. అదే 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 ఇప్పుడు మీరు ఓ స్టేషన్ ఆఫీసరు మీరు తీసుకొచ్చి ఒక కంప్లైంట్ పూర్తి కంప్లైంట్ సమాచారం అంతా సేకరిస్తారు ఒక వ్యక్తి మీద. ఆ సమాచారం స్ట్రాంగ్ అనిపించాలనేను లేక ఇంకోటి చేయాలనుకుంటే కూడా సిబిఐకి ఇస్తారు. సిబిఐకి ఇచ్చిన తర్వాత సిబిఐ ఈ రిపోర్ట్ అంతా పరిశీలించాల్సిందే కదా.
ఈ పరిశీలించాల్సిందే. కాబట్టి ఈడీకి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఈడీ పరిశీలిస్తుంది. కాబట్టి ఆ పరిశీలనలో భాగంగా పలానా వ్యక్తి ఇంత కుంభకోణం చేసినాడు, పలానా వ్యక్తి ఇది చేసినాడు అని వీళ్ళు ఆరోపణలు చేసినారు. కాబట్టి ఆరోపణలు ఆధారం చేసుకుని వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీలో భాగమే ఇది. మన తిరుమలకు సంబంధించి జరిగా తిరుమలకి ఏం జరిగింది, ఆ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అక్కడ తిరుమలకు వెళ్ళి ఆ తిరుమలలో ఆయన నోటితో ఇక్కడ పంది కొవ్వు ఉంది, ఆవు కొవ్వు ఉంది, గొడ్డు మాంసం ఉంది, రకరకాల ఆరోపణలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయనంతటా ఆయనే అక్కడ ఆరోపణ చేసిన తర్వాత సిట్ అనే దానికి ఒక కమిటీని వేస్తే ఆ సిట్ ఎవరు ఆధీనంలో ఉంటుంది, ఒక ముఖ్యమంత్రి ఆధీనంలో ఉంటుంది. ముఖ్యమంత్రి గారు నోటుతో చెప్పిన తర్వాత ఆ సిట్ అనేది ఇది ముఖ్యమంత్రి చెప్పింది అబద్ధమని ఏ అధికారి అయినా ఇస్తాడు? ఎవరన్నా ముఖ్యమంత్రి ఉండిలే ఏ అధికారి అయినా ఇస్తాడు? అది ఇవ్వనప్పుడు ఏం చేయాలో వాళ్ళు చెప్పినట్టే జరుగుతుంది. వాళ్ళు చెప్పినట్టు జరిగితే తిరుమల యొక్క పవిత్రత దెబ్బ తింటుందన్న ఉద్దేశంలో భాగంగా మేమేం చేసినాం, సుప్రీంకోర్టు ఆశ్రయించినాం. అయ్యా వీళ్ళు ఇస్తున్నటువంటి సిట్ అనేది ఒక బోగస్ రిపోర్ట్ అవుతుంది. ఈ బోగస్ రిపోర్ట్ వల్ల తిరుమల పవిత్రత దెబ్బతింటుంది. ఈ పవిత్రత దెబ్బ తినకుండా ఉండాలంటే నిజంగా అక్కడ జరిగి ఉంటే సిబిఐ దర్యాప్తు వేయించండి అని సిబిఐ దర్యాప్తు వేయించడానికి మేము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు అక్కడ సిబిఐ దర్యాప్తు చేస్తూ ఒక ముఖ్యమంత్రి ఇంత మాట మాట్లాడిన తర్వాత దాన్ని కూడా పరిగణలోకి తీసుకుందామని సిట్టు సిబిఐ రెండు కలిసి ఎంక్వైరీ చేసినాయి. ఆ ఎంక్వైరీలో ఏ ఒక్క చోట కూడా ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ టీటీడీ చైర్మన్ గారికి కానీ ఎవరికి సంబంధం లేదు, ఎలాంటి పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేపం కొవ్వు ఏది కలవలేదు అని చెప్పిన తర్వాత దాన్ని పదే ఎక్స్పోజ్ చేసి మా మీద రుద్దాలని సర్వ ప్రయత్నం చేసి వన్ మ్యాన్ కమిటీ చేసి రకరకాల సిబిఐ దర్యాప్తు జరిగిన తర్వాత కూడా వన్ మ్యాన్ కమిటీ అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో విధమైనటువంటి నింద మా మీద మోపాలి, మమ్మల్ని అబాస్పాలు చేయాలనే ఆలోచనలో వాళ్ళు పరిపాలన సక్రమంగా చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఏదో విధంగా మా మీద రుద్దితే జనం డైవర్ట్ అవుతారనే ఉద్దేశంలో భాగంగా జనాన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు అన్ని జనం గమనిస్తున్నారన్న విషయాన్ని వీళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా శాంతి భద్రతలకు విఘాతం కలిగి రాష్ట్రంలో ఎక్కడ చూసినా వీళ్ళు మద్యంతో ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు తాపి వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు ఎక్కడంటే అక్కడ యాక్సిడెంట్ గలాటలు, మద్యానికి డబ్బులు ఇకపోతే తల్లిని చంపడం, అన్నం చంపడం, ఫ్రెండ్ని చంపడం, ఎవరినంటే వాళ్ళు చంపుకుంటే పోయే పరిస్థితిని వీళ్ళు తీసుకొచ్చి రాష్ట్రంలో పెట్టి ఈ రోజు దిగజారిపోయిన వ్యవస్థలు. కాబట్టి ఈ